పద ఉయ్యాల్లో కూర్చో, నేను ఊపుతాను. అయ్యో పద వెళ్దాం, పద. సుప్రయోజన, నీకు 4వ నెల కదా ఇప్పుడు. నువ్వు ఉయ్యాల్లో కూర్చో, నేను నిన్ను ఊపుతాను. కానీ గంగా ప్లీజ్ నా మాట విను. అరే పద 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 పద. సుప్రియ రా. సుప్రియద్రా, యల్లా సుప్రియ లేపండి. తన్ని లేపండి. సుప్రియద్రా లేకు. అయ్యో జాగ్రత్తగా, జాగ్రత్తగా ఉంది నాకు. జాగ్రత్తగా లేపండి. జాగ్రత్త. నెమ్మదిగా, నెమ్మదిగా. చాలా నొప్పిగా ఉంది. జాగ్రత్త సుప్రియ. నీకేం కాదు, అసలు కంగారు పడకు. నొప్పిగా ఉంది గంగా. సుప్రయోజన ఏం కాదు, నీకేం కాదు, నేను చెప్తున్నాను కదా. అమ్మ మంచి నీళ్ళు. ఫాతిమ గారు, తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. త్వరగా తీసుకురా. త్వరగా తీసుకోండి. నేను కూడా నీతో వస్తాను. కరుణ, నువ్వు ఇంట్లోనే ఉండు. సరే అమ్మా. లేదు ఫాతిమ గారు, జోయి వస్తుంది కదా, మీరు ఇక్కడే ఉండండి. డాలీ, నువ్వు నాతో పాటు రా. జోయి వస్తే ఏమవుతుంది? కరుణ ఇంట్లోనే ఉంది కదా. ఫాతిమ గారు ప్లీజ్ మీరు ఉండండి. ఫాతిమ అమ్మ, మేము వెళ్తాం. నీళ్లు తాగుతావా? ఆటో వచ్చింది. త్వరగా పట్టుకోండి తన్ని. నెమ్మదిగా లేపండి. కరుణ నెమ్మదిగా. నీకేం కాదు సుప్రయోజన. జాగ్రత్త. గంగా, వెళ్ళగానే నాకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే ఫాతిమ ఉంటుంది. సరే సరే, అలాగే అమ్మా. జాగ్రత్త సుప్రయోజన, నీకేం కాదు, కంగారు పడుకో. గంగా, నా బిడ్డకేమీ కాదు కదా. లేదు సుప్రయోజన, తనకేమీ కాదు. నువ్వు అసలు కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. అంతా సర్దుకుంటుంది సుప్రయోజన. కాస్త త్వరగా తీసుకుని పదండి. త్వరగా రండి, ఎమర్జెన్సీ కేసు వచ్చింది. డాక్టర్ ప్లీజ్ మా సుప్రియని చూడండి. తనకి ఏమైందో తెలియడం లేదు. తను పడిపోయింది, కడుపులో చాలా నొప్పిగా ఉందంటుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.